ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితాస్ హ్యాపీ హోమ్ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎగ్ గ్రేవీ కర్రీని చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీడిపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక సాఫ్ట్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు గోంగూర వేసి ఒకసారి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఇది మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి, అంతదాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక టమాటా ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కూడా బాగా సాఫ్ట్గా అయ్యేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకైతే 3 టీ స్పూన్స్ సాల్ట్ అయితే పడింది. మరి మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. అలాగే 1 గ్లాసు వాటర్ కూడా వేసి పప్పు గుత్తితో కర్రీ అంతటిని ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకున్న 2 ఎగ్స్ని వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. గ్రేవీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.